రెడిక భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మండలం కాళేశ్వరంలోని శ్రీ కాళేశ్వర ముక్తేశ్వర దేవాలయంలో 42 సంవత్సరాల సుదీర్ఘ కాలం తర్వాత నిర్వహించిన మహా కుంభాభిషేకంలో మంత్రులు కొండ సురేఖ, శ్రీధర్బాబు, పొన్నం ప్రభాకర్లతో కలిసి పాల్గొన్నారు. వేద పండితులు వేద మంత్రోచ్చరణల మధ్య శృంగేరి పీఠానికి సంబంధించిన తపోవన పీఠాధిపతి శ్రీ సచ్చిదానంద సరస్వతి ఆధ్వర్యంలో వైభవపేతంగా నిర్వహించిన ఈ కార్యక్రమంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. భారీ సంఖ్యలో భక్తుల రాకతో మహా కుంభాభిషేకం జరుగుతున్నంతసేపు కూడా ఆలయ ప్రాంగణం శివనామస్మరణతో మారుమోగింది. గోదావరి, ప్రాణహిత, సరస్వతి నదుల త్రివేణి సంగమం వద్ద వెలిసిన కాళేశ్వర ముక్తేశ్వర దేవస్థానం ప్రాచీనమైంది, అస్తస్థ్యమైనదని అన్నారు మంత్రులు కొండ సురేఖ. ఇక ముక్తేశ్వర, కాళేశ్వరులు కొలువైన దేశంలోనే ఏకైక దేవస్థానం తెలంగాణలో ఉండడం మన అదృష్టమని అన్నారు. గంగా, యమున, సరస్వతి సంగమమైన ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళ జరుగుతున్న సమయంలోనే కాళేశ్వరంలోని త్రివేణి సంగమంలో మహాకుంభాభిషేక ఘట్టం ఆవిష్కృతం కావడం గొప్ప అనుభూతినిచ్చిందని మంత్రి తెలిపారు. ఇక రాబోయే రోజుల్లో మే 15 నుంచి కూడా దాదాపు 26వ తేదీ వరకు నిర్వహించనున్న సరస్వతి నది పుష్కరాలను అత్యంత వైభవపేతంగా నిర్వహించనున్నట్లు తెలిపారు.